హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజైతే మైదా పిండితో బర్ఫీ చేశానండి. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు వరకు మైదా పిండిని తీసేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ మనం మైదా పిండిని వేయించుకోవాలండి. ఇది మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మనం ఈ మైదా పిండిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే మనకి ఈ మైదా బర్ఫీ అనేది టేస్టీగా ఉంటుంది. నెయ్యి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ 1/2 కప్పు నెయ్యినైతే వేసేసుకోండి మొత్తంగా. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు పంచదారను వేసేసుకోవాలండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత మనకి మైదాకి మొత్తం పంచదార పట్టేలాగా కలిపేసుకోండి. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే కుక్ చేసేసుకోవాలి. ఇలా మనకి రవ్వలాగా అయిపోతుందండి. ఇది ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ని అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. నేను ముందుగానే ఒక గిన్నెకి నెయ్యిని రాసేసుకున్నాను. ఇప్పుడు మనం పిండిలో ఫుడ్ కలర్ వేసేసుకున్నాం కదా, అది ఫుడ్ కలర్ అంతా మొత్తం దీనికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. కొంచెం వేడిగా ఉంది, ఇంకా చల్లారలేదు. ఇది మీరు చల్లారిన తర్వాత అయినా కలిపేసుకోవచ్చండి. మీకేమీ గట్టిగా అవ్వదు. ఇలా పిండిని మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి, మనకి మంచిగా కలర్స్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం నెయ్యి రాసుకున్న గిన్నెలోకి అయితే ఇలా గ్రీన్ కలర్ దాన్ని స్ప్రెడ్ చేసేసుకోండి. మనం ఈవెన్గా గిన్నెకైతే స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ది కూడా పైనగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మైదా బర్ఫీ చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చండి. బర్ఫీ మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.